దేవుడు నన్ను మర్చిపోయాడా? నేను జ్ఞాపకం లేదా? నేను అడిగిన ప్రతి ప్రార్థన దేవుడు వినడం లేదా అని నువ్వు కృంగిపోతున్నావా? భయపడుతున్నావా? నీకు ప్రాణం మీద ఎత్త చెందుతుందా? అయితే ఈ మాటలు నీకోసమే. నీవు పడిపోయావు అంటే అది ఓటమి కాదు. నీవు లేవలేకపోతేనే ఓటమి. గుర్తుపెట్టుకో. నువ్వు పడిపోయావు అంటే అది ఓటమి కాదు. ఎప్పటికీ కూడా నువ్వు లేవలేకపోతేనే అది ఓటమి అవుతుంది. నీ మీద చాలామంది నమ్మకం లేకపోవచ్చు, కానీ దేవుడు ఇంకా నిన్ను నమ్ముతున్నాడు. నువ్వు ఇప్పుడు బలహీనంగా అవిపోవచ్చు, కానీ ఈ సీజన్ తాత్కాలికం మాత్రమే. మనకి అసలైన సిసలైన మార్గం పైన మార్గమే మనం ఎంచుకోవాలి. భూలోకంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ కూడా వస్తాయి. వాటిలన్నిటిని కూడా తట్టుకొని ముందుకెళ్ళడమే మన గమ్యం. మరి దేవుడికే ఎన్నో శోధనలు వచ్చాయి. మనం ఎంతటి వారం దేవుడితో పోలిస్తే? నీ పరిస్థితి ఏదైనా సరే, జాబు లేదు, కొత్త ద్వారం తెరుచుకుంటుంది. అప్పులు ఎక్కువయ్యాయా? మార్గం తప్పకుండా కనిపిస్తుంది. ఇంట్లో కలహాల? శాంతి తప్పకుండా వస్తుంది. ఆరోగ్యం బలహీనంగా ఉందా? బలం తిరిగి వస్తుంది. నీ జీవితంలో 3 అద్భుతాలు మొదలవుతున్నాయి. భయంతో నువ్వు ఉండొచ్చు, కానీ ధైర్యాన్ని దేవుడు ధైర్యంగా మారుస్తాడు. భయాన్ని కన్నీళ్లుగా నీవు మరి ప్రార్థిస్తున్నావా? దేవుడు నీ కన్నీళ్ళని సాక్ష్యాలుగా మారుస్తాడు. మరి ఓటమితో నువ్వు కృంగిపోతున్నావా? విజయంగా దేవుడు మారుస్తాడు. చిన్న ప్రేరాత్మక ముగింపులో ఈ వీడియో చూస్తున్న నువ్వు, మరి నీ జీవితం ఇంకా పూర్తి కాలేదు. నీ కలలు ఇంకా చనిపోలేదు. నీ దేవుడు ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. నీవు ఓడిపోవు. ఎప్పటికైనా సరే నువ్వు గెలుస్తావు. 3 అద్భుతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఈ వీడియో మరి చూసే ముందు, దేవుడు మనతో మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు తప్పకుండా నచ్చుతాయండి. దేవుడు ఎంతో అర్థవంతంగా ప్రతి ఒక్క వీడియోలో కూడా మాట్లాడాడు. మరి మీరు బాధల్లో ఉన్నా, మరి అప్పులు బాధల్లో ఉన్నా, మరి ఎన్నో ఆర్థిక సంబంధమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, కుటుంబంలో మరి శాంతి సమాధానం లేకున్నా, ఒక్కసారి ఆ వీడియోస్ చూస్తే మీకు ఆదరణ అనేది వస్తుంది. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ప్రతి ఒక్క వీడియో కూడా అర్థవంతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు చూసి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ కూడా మీరు షేర్ చేయటం వల్ల దేవుడు మీ కుటుంబాలను కూడా ఆశీర్వదిస్తాడు. మరి మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. సో మనం ఈరోజు అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు దేవుడు ఎలా మాట్లాడబోతున్నాడు అనేది ఈ అంశాల గురించి ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు బయటకి బలంగా కనిపిస్తున్నావు, కానీ లోపల మాత్రం మనసు ఇరిగిపోయినట్లుగా, ఎవరికి చెప్పుకోలేని బాధల్లో నువ్వు ఉండిపోవచ్చు. రాత్రులు నిద్రపోదామంటే నిద్ర పట్టదు. అప్పులు ఆలోచన వేధిస్తూ ఉంటుంది. ఒక పక్క జాబ్ గురించి టెన్షన్, ఇంట్లో అర్థం చేసుకోలేని పరిస్థితులు మరి ఎన్నో ఉంటూ ఉంటాయి. మరి ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంటూ ఉంటుంది. నువ్వు ఎలా అనుకున్నావా? ఇంకా ఎంతవరకు తట్టుకోవాలి? నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది? కానీ ఇది విను, నీ కథ ఇక్కడితో ముగియదు. నీ జీవితం అంతా కూడా ఓటమితో ముగియదు. నీ దేవుడు నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదండి. మన దేవుడు మనల్ని నమ్ముకున్న దేవుడు, మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఈ రోజు నుంచి 3 అద్భుతాలు మొదలవుతున్నాయి. మరి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తే అన్నీ కూడా మరి దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒక్కసారి చదువుకుందాము. బైబిల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా తీసి యెషయా గ్రంథము 41:10 నుంచి మరి 14వ వచనంలో చదివినట్లయితే ఒక్కసారి మీరు మరి దేవుడు మీతో ఎంతగానో స్పష్టంగా మాట్లాడతాడు. మరి చదవండి. నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటాననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. మరి చూడండి, దేవుడు ఎంతో స్పష్టంగా ఇక్కడ రాశాడు. యెషయా గ్రంథము 41:10లో భయపడకము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును. నీ మీద కోపపడు వారందరూ సిగ్గుపడి విస్మయముందుదురు. నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనగలేకపోవుదు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, వారు అబలవాలగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేస్తానని చెప్తున్నాడు. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను అని దేవుడు స్పష్టంగా రాశాడండి. మరి భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. మరి నువ్వు ఎన్నో సమస్యలు గుండా
చిక్కులు గుండా నీ ప్రయాణము కొనసాగుతుందేమో. కుటుంబంలో చెప్పుకోలేని బాధల్లో నువ్వు ఉండిపోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, భయపడకుము, నేను నీకు దేవుడినై ఉన్నాను. దిగులు పడకము. ఎందుకు దిగులు పడుతున్నావు? నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాను నేనే కదా. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటానని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. భయం అంటే ఏమిటి? జరిగిన విషయాన్ని ముందే ఊహించి మనసు కుంగిపోవటం, అదే భయం అంటే. నువ్వు భయపడుతున్నావు ఎందుకంటే నీ పరిస్థితి నీ కంటికి పెద్దగా కనిపిస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, నీ సమస్య ఎంత పెద్దదైనా దేవుడు ఇంకా పెద్దవాడు. నువ్వు ఒంటరిగా లేవు. నీ వెనక ఒక శక్తి అనేది దేవుడు ఉంచాడు. నీ ముందు ఒక మార్గం ఉంది. ఈరోజు నుంచి నీ భయం ధైర్యంగా మారుతుంది. మరి రెండవదిగా అద్భుతం. మరి దేవుడు నీ జీవితంలో అద్భుతాలుగా మారుస్తాడు. నీ పరిస్థితులు మారుతాయి. మరి నీ జీవితంలో ఒక కాల్ అనేది వస్తుంది. మరి అది ఎలా వస్తుందనేది తెలియదు. ఒక కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో, ఒక అవకాశ రూపంలో నీ జీవితంలో ఒక మంచి వ్యక్తి వస్తాడు. ఇప్పుడు నీకు మూసుకుపోయిన ద్వారం కనిపిస్తుంది, కానీ దేవుడు ఇంకొక ద్వారం సిద్ధం చేస్తున్నాడు మనకి. మీరు భయపడవద్దు, కృంగిపోవద్దు. మరి మూసుకుపోయిన ద్వారం అయితే మూసుకుపోయిందేమో, కానీ వేరొక ద్వారాన్ని దేవుడు మనకి సిద్ధం చేస్తాడు. జాబు లేదు అని అనుకుని మరి బాధపడుతున్నావా, ఇబ్బంది పడుతున్నావా? ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండిపోవచ్చు. కుటుంబం మరి గడవాలంటే జాబు లేకపోతే ఎలా? నా జీవితం, నా కుటుంబం ఏమైపోతుంది? నా బిడ్డలు ఏమైపోతారు? నా బిడ్డల భవిష్యత్తు, చదువు విషయం ఏమైపోతుంది నాకు జాబు లేకపోతే అని నువ్వు బాధపడుతున్నావేమో. ఒక మంచి ఆఫర్ అనేది దేవుడు ఇస్తాడు. నువ్వు భయపడొద్దు. అప్పులు భారమా? మార్గం కనపడుతుంది. ఇంట్లో కలహాల? తప్పకుండా దేవుడు శాంతి సమాధానాన్ని ఇస్తాడు. ఇది కల కాదు, దేవుడు మీతో మాట్లాడబోతున్నాడండి. ఇది మార్పు ప్రారంభం అవటానికి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా, నువ్వు గెలుస్తావు. నువ్వు ఓడిపోవు, నువ్వు గెలుస్తావు. నువ్వు పడిపోయావు అనుకుంటున్నావు, కానీ ఇది ముగింపు కాదు. పడిపోవడం ఓటమి కాదు. లేకపోవడం మరి లేవలేకపోవడం అనేది మాత్రమే ఓటమి. నీ మీద చాలామంది అనుమానం పెట్టారు, కానీ దేవుడు ఇంకా నిన్ను నమ్ముతున్నాడు. చాలామంది నిన్ను మరి అవమానిస్తున్నారేమో, అనుమానిస్తున్నారేమో, కానీ దేవుడు మాత్రం ఇంకా నిన్ను నమ్ముతున్నాడు. నీ కన్నీళ్లు సాక్ష్యాలుగా తప్పకుండా మారతాయి. నీ బాధ విజయంగా మారుతుంది. నువ్వు కృంగిపోవద్దు, భయపడొద్దు. దేవుడు నీతోనే ఉన్నాడు. ఒకరోజు ఇప్పటి పరిస్థితిని చూసి నువ్వే నవ్వుకుంటావు. సో భయపడవద్దు. మరి ఇది తాత్కాలికమైన తాత్కాలికమే. ఇది ఈ లోకంలో ఉన్నటువంటిది తాత్కాలం మాత్రమే. నా భయం ధైర్యంగా మారుతుంది, నా ఓటమి విజయంగా మారుతుంది. దేవుడు నా కోసం పనిచేస్తున్నాడు. 3 అద్భుతాలు మన జీవితంలో ప్రారంభమవుతాయి. అది ఏ రూపంలో, ఏ అద్భుతమైనా దేవుడు చేయొచ్చు. సో నువ్వు మాత్రం పట్టుదల అనేది మరి విడిచిపెట్టొద్దు. దేవుని మీద విశ్వాసం ఉంచు, మరి ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. నువ్వు కొంచెం నీకు చేసే అద్భుతాలు మరి కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా నీకు అద్భుతం అనేది ఇస్తాడు. ఒక ద్వారం మూసుకుపోయినా వేరొక ద్వారం నీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్న నువ్వు మరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పటి పరిస్థితి నీ ఫైనల్ స్టోరీ కాదు. మరి నా జీవితం అయిపోయింది అని నువ్వు అనుకోవద్దు. ఇది నీ విజయానికి ముందు మాట మాత్రమే. నువ్వు ఓడిపోవు, నువ్వు తప్పకుండా గెలుస్తావు. 3 అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడే నమ్ము, ఇప్పుడే ప్రారంభమవుతుంది. మరి మీరు ఎంతగానో ప్రార్థించి మరి నైటు నీ కన్నీటి మరి నాట్యంగా చేసే దేవుడు మన దేవుడు అండి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ అధ్యాయము చదివి మరి దేవుడు మరి సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థించు. తప్పకుండా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీకు అద్భుతాలు చేస్తాడు. 3 అద్భుతాలు నీ సొంతం అవుతాయి. సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరి చూస్తూ ఉండగానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరి మీరు షేర్ చేయటం వల్ల మీ కుటుంబాలు దేవుడు ఆశీర్వదిస్తాడు, మరి అద్భుత కార్యాలు చేస్తాడు. మరి చాలామంది కూడా రక్షణ లేక మరి దేవుని తెలుసుకోలేక ఇబ్బందులు పాలవుతున్నారు. వాళ్ళందరూ కూడా మరి మారాలి, రక్షణ పొందాలి. మన బంధువులు, రక్త సంబంధికులు, మరి మన తోబుట్టువులు, రక్త సంబంధికులు, మరి రిలేటివ్స్ చాలామంది ఉంటారు కదండి. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా మారాలి, మరి రక్షణ వాళ్ళు కూడా పొందాలి. మరి నూతన ఆత్మలు మరి ఇంకెంతో మంది రక్షణ పొందే విధంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అనేక మంది చూడాలి. అప్పులు ఊబిలో మరి ఇంట్లో అనేకమైన ఆర్థిక సంబంధమైన సమస్యలు, మరి బిడ్డలు చదివించుకోలేక
అనేకమైన సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు, కుటుంబంలో శాంతి సమాధానం లేక, గర్భఫలాలు లేక, మరి అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మరి ఉండిపోయి వాళ్ళు ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటారు, మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు, ఇంకా మానసిక ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈ వీడియో మీరు షేర్ చేశారంటే దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. అలాంటి వాళ్ళు మరి ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళలో మార్పు వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థవంతంగా ఉంటాయి. ఈ వీడియో గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి అనేక అద్భుతాలు ఈ వీడియో ద్వారా మేము పొందుకుంటున్నామని ప్రతి ఒక్కరూ కూడా కమెంట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఆ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆ దేవుడికే మహిమ కలుగును గాక. అవి మనలో వచ్చే కార్యాలు కాదండి, దేవుడు చేసే అద్భుతాలు. దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. కానీ మన సహనంగా ఓర్పుతో ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఒక ద్వారం మూసుకుపోయినా, మరి పరీక్షలు పెట్టినా కూడా ఒకప్పుడు మనమే విజయాన్ని పొందుకునేలాగా దేవుడు మన బాధలన్నీ తెలిసి ఉన్న దేవుడు కాబట్టి విజయాన్ని ఇస్తాడు. మీరు కుంగిపోవద్దు, మరి విశ్వాసంతో ప్రార్థించండి, తప్పకుండా మీరు విజయాలు పొందుకుంటారు, అద్భుతాలు జరుగుతాయి. మరి ఎంతోమంది మరి అప్పుల బాధల్లో ఉండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి ప్రార్థించాము సిస్టర్, మాకు అద్భుతం జరిగింది, మాకు డబ్బు ఇచ్చాడు దేవుడని ప్రతి ఒక్కరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారు. అందరికీ కూడా దేవుని పేరట మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఎటువంటి ప్రార్థన అవసరాలు ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. సో మీ అందరూ కూడా మరి దేవుని సన్నిధిలో ఇంకా బలంగా మీరు విశ్వాసంతో మరి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాయి, షార్ట్ మెసేజ్ అలానే ఫుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చిన్న వాక్యము దేవుడి వినికిడిలో దీవించునుగాక. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.